Hello guys, welcome to the review of the movie Mirai acted by Teja Sajja garu and Manchu Manoj garu. సో ఇంకా మిరాయ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే గుడ్ బాగానే ఉంది కానీ ఎక్కడో కొద్దిగా ఏదో కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ స్టార్టింగ్ నుంచే కలుగుతుంది. ఎందుకు అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేసుకుందాం. కానీ మిరాయ్ మూవీ గురించి చెప్పాలంటే పాజిటివ్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం. దీనికి మెయిన్ పాజిటివ్ అయితే వచ్చి విఎఫ్ఎక్స్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ మనకి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఎక్కడ మనకి అరే ఇది ఏంటి ఇట్లా బ్యాడ్గా ఉంది, ఆహా సెట్ కాలేదు అన్నట్టు ఏం కలగదు మనకి. 100 crores 200 crores 250 300 crores ఆ రేంజ్లో తీసినటువంటి బడ్జెట్ ఫిలిం లాగే అనిపిస్తుంది. ఆ సెట్ అన్ని గ్రాండ్గా ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూసుకున్నా అసలు ఏం తగ్గినట్టు అనిపించదు మనకి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మనం ఈసారి అయితే ఎంకరేజ్మెంట్ అయితే చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళైతే మంచి పని అయితే చేశారన్నమాట. సో మనకి ఉన్న బడ్జెట్లోనే మనకి గ్రాండ్గా సెట్ అయితే తీసుకొచ్చారనమాట. సో గుడ్, అదైతే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చి స్టోరీ బేస్గా కొత్తగా అనిపిస్తుంది, అంటే ఫ్రెష్గా ఉంటుంది. ఏంటి 9 గ్రంథాలు తీసుకురావాలి, ఆల్రెడీ 6 తీసేసుకుంటాడు, ఇంక 3 ఉంటాయి పెండింగు, ఇంకా దానికి ఇంక తీసేసుకుంటాడన్నమాట. ఇంక వచ్చేది ఎవరు కూడా మీకు తెలుసు, బ్లాక్ స్వాడ్ అన్నటువంటి పేరుతో కూడుకున్న మంచి మనోజ్ గారు అనమాట. సో ఇంకా ఆ రకంగా కూడుతున్నాడు అనమాట. ఇంకా హీరో, సో ఆయనకి ఏం తెలిసి ఉండదు, ఇంకా ఆయన్ని పిలుచుకురావడానికి హీరోయిన్ వస్తుంది. సో ఇంకా అదే ఆ బేసిక్ ప్లాట్ మీద పోతుంటుంది. కానీ సో మనకి పోతూ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే పోతుంది. సో మెయిన్గా మనకి ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే బాగా అనిపిస్తుంది కొద్దిగా, అక్కడక్కడ కామెడీ ట్రాక్తోనే అట్లా. సో ఇంకా ఇంటర్వల్ కూడా మనకి బాగానే అనిపిస్తుంది. సో మనకి మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది బాగానే, కానీ ఎటొచ్చిన ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిసేపు ఎక్కువ లాగేసారేమో అనిపించింది. కానీ సో ఇంకా కథకు తగ్గినట్టే ఉంది మనకి, ఇంకా లాగాల్సి వచ్చింది అంతే, ఇంకేం చేయలేం దాన్ని. సో ఇంకా అట్లా లాక్కుంటూ పోయి ఇంకా క్లైమాక్స్ కొద్దిగా డివోషనల్ టచ్తో మనకి హిస్టరీ అండ్ డివోషనల్ టచ్ మనకు అన్ని స్టార్టింగ్ నుంచే కూడుకొని వస్తే డివోషనల్ టచ్ మనకి లాస్ట్లో మనకి కొద్దిగా బాగా అనిపిస్తుంది. సో ఇంకా అమ్మయ్య ఓకే పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది అంతే. ఇంకా మొత్తానికి ఆ లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత సో ఇంకా డ్రాబ్యాక్ దీంట్లో ఆ 9 గ్రంథాలు ఏదైతే మనకి చేతికి దొరకకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ మీరు ఎంచుకున్నారో, 6 ఆల్రెడీ తీసేసుకుంటారు. కానీ మిగతా 3 తీసుకోవాలన్నప్పుడు ఈ ఫిలింలో మనకి ఎక్కువ ఇష్టమైనటువంటిది వచ్చి యాక్షన్ సీక్వెన్సెస్. కానీ సాటిస్ఫాక్షన్ కాకుండా ఉండేది ఏదైనా ఉంటా అంటే అది కూడా మనకి యాక్షన్ సీక్వెన్సెస్. ఎందుకంటే మోస్ట్లీ మనకి స్టార్ట్ అయ్యేది మంచు మనోజ్ గారి నుంచే యాక్షన్ సీన్స్ అనేవి. సో ఆ గ్రంథాలను తీసుకునేటానికి వెళ్ళినప్పుడు అది ఈజీగా దొరికేస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏమాత్రం కష్టపడినట్టు అనిపించదు మనకి. ఆ విలనిజం బాగానే ఉంది, మంచు మనోజ్ గారు బాగుంది. కానీ ఆపోజిట్ ఆయనకి ఎదుర్కొనేటోళ్ళు మనకి ఏమో క్యాజువల్గా ఇచ్చేసినట్టే అనిపిస్తుంది. గ్రంథం క్యాజువల్గా ఇచ్చేసినట్టు అనిపిస్తుంది అంతే. మనకి ఏమాత్రం థ్రిల్ అనిపించదు. అక్కడ పోతాడు, ఇద్దరిని గాల్లో ఎగరేస్తాడు, నరికేస్తాడు, తీసుకొస్తాడు, పోతాడు, నరికేస్తాడు, తీసుకొస్తాడు, అంతే అవుతుంది. సో ఇది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే తీసుకొచ్చేదని చెప్పొచ్చు. టోటల్గా అదే అని చెప్పొచ్చు. మనం అనుకున్నది ఏంటి, కొద్దిగా యాక్షన్ ఓకే. ఇప్పుడు మనకి ఆ మార్వెల్ దీంట్లో అదేదో వచ్చింది, అది కుంఫుది, అదేదో మార్వెల్ దీంట్లో ఉందో పేరు మర్చిపోయా. కానీ ఇంకా ఆ టైప్లో తీద్దాం అనుకున్నారు. కానీ ఆ టైప్లో ఇంకా మనకు ఉండుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చిండేది. యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో సాటిస్ఫాక్షన్ రాలే, ఫుల్ మనకి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. స్టార్టింగ్ బాగానే అవుతుంది, ఓహో ఏడు పెద్దగా ఏదో జరగకపోతుంది, ఇంకా యాక్షన్ ఇంక మస్తు జబర్దస్త్ అంటాం. కానీ కిందకి పడిపోతుంది అంతే.
సో అది మంచి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఏం చేయలేము. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ లెవెల్‌లో చూపించాల్సిన పరిస్థితి ఉండే అక్కడ గానీ, ఏమో మరి ఎందుకు మిస్ అయిందో ఏమో! ఇంకొద్దిగా పెట్టిండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పెట్టింటే బాగుండే. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 40 మినిట్స్ ఆల్మోస్ట్ ఇంక 3 గంటలు అనుకోండి సినిమా. సో, కొద్దిగా పెట్టింటే మనకు బాగుండే అనిపించింది. ఇంకా అదొక డ్రాబ్యాక్ అయితే వచ్చింది మనకి. టోటల్ డిసప్పాయింటెడ్ నేను అప్పుడు చూస్తున్నప్పుడు మాత్రం. సో, ఇంకా సెకండ్ హాఫ్‌లో ఫైట్ ఉంటది. ఇంక క్లైమాక్స్‌లో ఆల్మోస్ట్ ఇంక ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంది గానీ, ఆ ట్రై సీక్వెన్స్ బాగానే అనిపిస్తది గానీ, దాని తర్వాత కొంచెం ఆ గాల్లో ఎగరటం అయితే ఉంటాయి గానీ, కొంచెం మనకి అదే చెప్తున్నా కదా! స్టార్టింగ్ నుంచి యాక్షన్ సీక్వెన్సెస్ మనకి స్టార్టింగ్‌లో బాగా అనిపిస్తది గానీ, వెళ్తూ మనకి లాగేసారు, దింపేసారు అన్నట్టే అనిపిస్తది. అదొక మెయిన్ డ్రాబ్యాక్. సో, ఇంక దీంట్లో సాంగ్ అదొకటుండే కదా! తీసేశారు. లేదది. సో, ఇంకా మనకి మిగతాయి గానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగానే ఉంది. మొత్తానికన్నీ బాగానే కలిసింది గానీ, ఎటొచ్చిన ప్రాబ్లమ్ ఇదే. అనుకున్న ఎలివేషన్‌కి పోతది ఫిల్మ్ గానీ, మెల్లగా వెనక్కి లాగేసుకుంటారు. లాగటం లేకపోయుంటే మాత్రం ఇంకా మనకి బెటర్‌గా అనిపించుండే ఫిల్మ్. కానీ, కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది. నాకనిపించినంత వరకు. సో, ఇంకా యాక్టర్స్ పరంగా వస్తే 'తేజ సజ్జా' గారైతే ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా కావచ్చు, ఇంకా వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ ఏదైతే ఉందో అన్నీ మొత్తం వెరైటీగా ఉంటది. 'మిరాయ్' ఆల్సో గుడ్. కొద్దిగా అక్కడక్కడ డిసప్పాయింట్‌మెంట్ ఇస్తది గానీ, ఇట్స్ గుడ్. మంచి సినిమా విత్ హ్యూజ్ ఆ గ్రాఫిక్స్ మనకైతే నెక్స్ట్ లెవెల్. దానికైతే మాత్రం సెల్యూట్ చేయాల్సొస్తది. సో, ఇంకా 'మంచు మనోజ్' గారైతే యాజ్ యూజువల్ విలనిజం అయితే బాగుంది కానీ, ఆయన బాడీకి తగ్గిన పోరాటం చేసే అపోజిట్ విలన్స్ లేరు. సో, అది మనం ఎక్స్‌పెక్ట్ ఎక్కువ చేస్తాం. ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి 'మంచు మనోజ్' గారికి ఓకే. బ్లాక్ స్వాడ్ ఓకే. ఉంది. పవర్‌ఫుల్‌గా ఉన్నారు గానీ, నరికేటప్పుడు, కొట్టేటప్పుడు కొట్టేస్తారు గానీ, మనకి అపోజిట్ థ్రిల్ ఇవ్వడం మిస్ అయింది కొద్దిగా. అంతే ఇంకేం చెప్పగలం. సో, ఇంక హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ ఓకే. గుడ్. సో, ఇంక అందరూ 'శ్రియ' గారైతే మాత్రం గుడ్. ఇంక అందరూ ఆల్మోస్ట్ అందరూ బాగానే చేశారు గానీ, ఏదో కొద్దిగా మిస్ అయిన ఫీలింగ్ మనకి కలిగేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అది అట్లనే వెంటాడుకుంటూ వచ్చింది గానీ, ఎండింగ్ అయినా కూడా వెంటాడి ఉంది. సో, అది ప్రాబ్లమ్ 'మిరాయ్' మూవీలో. సో, మిగతావన్నీ గుడ్. సో, ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం యూ కెన్ గివ్ అప్ టు 4 ఔట్ ఆఫ్ 5 అని చెప్పొచ్చు. సో, ఇది గైస్ 'మిరాయ్' మూవీ రివ్యూ. సో, ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి. దానికి మీరైతే క్యాచ్ అప్ అవ్వండి అని చెప్పుకుంటూ మీట్ యు నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.